నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరద్వాజ మహర్షి ఆశీస్సులు తీసుకొని అయోధ్యకు చేరుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరతుడు శత్రుంజయము అనే ఏనుగు అంబారిపై ఉన్న రామపాదుకలను తన శిరమున పెట్టుకొని రథమును ఎక్కెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మొదలగు మంత్రులు భరతుని రథమునకు ముందు భాగమున తమ వాహనాలపై బయలుదేరెను. వారు చిత్రకూట పర్వతమునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి అయోధ్యకి ప్రయాణం ప్రారంభించెను. కొంత దూరం ప్రయాణించాక సమీపమునే వారికి భరద్వాజాశ్రమము కనిపించెను. అంతట వారు ఆశ్రమమున ప్రవేశించి భరద్వాజ మహర్షి పాదుకులకు నమస్కరించెను. అప్పుడు మహర్షి భరతునితో, నాయనా, నీకు అన్నయ్యకు శ్రీరాముని దర్శనం అయినదా అని అడగగా, భరతుడు, మహర్షి, రాముణ్ణి దర్శించిన పిమ్మట నేను మా గురువైన వశిష్ఠులు అయోధ్యకు వచ్చి రాజ్యపాలన స్వీకరించవలసిందిగా రాముణ్ణి కోరితిమి. గాని దృఢ సంకల్పం గల శ్రీరాముడు నేను 14 సంవత్సరాలు వనవాస దీక్షను పాటిస్తాను అని మా తండ్రి గారికి ప్రతిజ్ఞ చేశాను. కావున నేను నా ప్రతిజ్ఞను పాటిస్తాను అని చెప్పాను. అంతటి వశిష్ఠుడు రాముడి యొక్క సంకల్పం తెలుసుకొని, రామ, బంగారంతో తాపబడిన పాదుకలను నువ్వొక్కసారి ధరించి వాటిని భరతునికి ప్రసాదించుము. అవి కోసల దేశ ప్రజల యోగక్షేమాల భారమును వహించును అని చెప్పగా, రాముడు తాను ధరించిన బంగారు పాదుకలను భరతునికి అనుగ్రహించెను. వాటిని తీసుకొని భరతుడు అయోధ్యకు బయలుదేరెను. అప్పుడు భరద్వాజ మహర్షి భరతునితో, నాయన, ధర్మం కలిగిన నీలాంటి పుత్రుణ్ణి కనిన దశరథ మహారాజు నిజంగా అమృత స్వరూపుడు అని పలికెను. అప్పుడు భరతుడు చేతులు జోడించి భరద్వాజ మహామునికి పాదాభివందనం చేశాను. పిమ్మట భరతుడు భరద్వాజ మహర్షి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి తన పరివారంతో అయోధ్యకు బయలుదేరెను. భరతుడు తన సైన్యంతో గంగానది ప్రవాహం దాటి రమ్యమైన శృంగబేరిపురమును ప్రవేశించెను. అక్కడ నుంచి కొంత దూరం ప్రయాణించిన తరువాత భరతుడు అయోధ్యను దర్శించెను. తండ్రి సోదరులు లేని అయోధ్యను చూసి దుఃఖితుడై సుమంత్రునితో ఇట్లు పలికెను, ఓ సుమంత్ర, చూడుము, అయోధ్య పాడుపడి కలతప్పినది. అచ్చటి ప్రజలలో ఆనందమే లేదు. ఆ నగరమందు నిశ్శబ్దం తాండవిస్తుంది అని భరతుడు దుఃఖించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.